తెలుగుదేశంలో ఆయన ఓ సామాన్య కార్యకర్త. పార్టీ ప్రతిపక్షంలో ఉన్న 10 ఏళ్లు ప్రజా ఉద్యమాల్లో అలుపెరగని పోరు చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చాక ఆయన సేవలకు ఎలాంటి గుర్తింపు లభించింది? ఇంతకీ ఎవరాయన? ఈ కథనంలో చూద్దాం. వీరప్పన్లా బుర్రమీసాలు పెంచుకుని ఈయనే దేవుళ్ల మురళి. మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్త, ఇప్పుడు వడ్డెర ఫెడరేషన్ చైర్మన్. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే వారికి ఎప్పుడు గుర్తింపు ఉంటుందనే దానికి ఈయన్ని ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇంతింత మీసాలున్న ఈయన్ని స్థానికులు అనంత వీరప్పనని ముద్దుగా పిలుచుకుంటారు. టీడీపీ అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ఏ పరిస్థితుల్లోనూ పసుపు జెండాను మురళి పక్కన పెట్టలేదు. ఎన్నో ప్రజా ఉద్యమాల్లో పాల్గొన్నారు. దీంతో పార్టీ అధికారంలోకి వచ్చాక ఈ విధేయుడికి సముచిత స్థానం కల్పించారు పార్టీ అధినేత చంద్రబాబు. ఎలాంటి సిఫారసులు పైరవీలు లేకుండా సామాన్యుడికి పట్టం కట్టడంలో టీడీపీ ముందుంటుందని శ్రేణులు గొప్పగా చెప్పుకుంటున్నాయి. దేవుళ్ల మురళి వడ్డెర సామాజిక వర్గానికి చెందినవారు. వీరి కుటుంబం చిత్తూరు జిల్లా కుప్ప నుంచి చాలా ఏళ్ల క్రితమే అనంతపురానికి వలస వచ్చింది. వడ్డెరలు అత్యధికంగా ఉన్న అనంతపురంలో వారి హక్కులు, సమస్యల పరిష్కారం కోసం మురళి పనిచేస్తూ ఉంటారు. చంద్రబాబు గతంలో చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర మొదలుకొని జిల్లాలో అన్ని కార్యక్రమాల్లోనూ మురళి పాలు పంచుకున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక వడ్డెర ఫెడరేషన్ చైర్మన్గా మురళిని నియమించారు. 2 ఏళ్ల పాటు పదవిలో ఉన్న మురళి కార్పొరేషన్ ద్వారా అర్హులైన వడ్డెరలకు సబ్సిడీ కింద ఎన్నో పనిముట్లు, ట్రాక్టర్లు, లారీలు ఇప్పించారు. కొద్ది రోజుల క్రితమే ఆయన పదవీ కాలం ముగిసింది. మరోసారి చైర్మన్ పదవి కోసం రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వడ్డెర నాయకులు ప్రయత్నించారు. అయినా అనంత ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, జిల్లా మంత్రుల సూచనతో మరో ఏడాది పాటు మురళిని చైర్మన్గా కొనసాగిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ద్వారా ఉత్తర్వులందాయి. జిల్లాలో రాష్ట్ర స్థాయి, మండల స్థాయి కార్పొరేషన్ పదవులు చేపట్టిన వారిలో దాదాపు అందరి పదవీ కాలం పూర్తయింది. తమకు రెన్యువల్ చేయాలని కొందరు అధిష్టానాన్ని కోరుతుండగా కొత్తవారు తమకు అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అయితే జిల్లాలో దేవళ్ల మురళి పదవీ కాలాన్ని మాత్రమే పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ కావడంతో బీసీ వర్గాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. మడకసిర, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, అనంతపురం, రాప్తాడు తదితర నియోజకవర్గాల్లో వడ్డెరలు గణనీయంగా ఉన్నారు. నామినేటెడ్ పోస్టుల విషయంలో విపరీతమైన పోటీ ఉన్న నేపథ్యంలో మురళికి మరోసారి అవకాశం ఇవ్వడం పట్ల ఆయన సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వచ్చేది ఎన్నికల సీజన్ కావడంతో మరికొన్ని రోజుల్లో అన్ని నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తారని ఆశిస్తున్నారు. మరోవైపు పార్టీ కోసం కష్టపడి పనిచేసిన వారికి ఎప్పటికీ గుర్తింపు ఉంటుందని, దేవుళ్ల మురళికి ఇచ్చిన పదవి ద్వారా అది రుజువైందని పార్టీ నేతలు అంటున్నారు. ఏదేమైనా అనంతపురం వీరప్పన్ మరోసారి పదవిని నిలబెట్టుకున్నారన్నమాట. ఇది ఇవాళ